గోవిందా గోవిందా. ఎక్స్పెక్ట్ చేశా, మనకు పంగనామాలు పెట్టి జంప్ అయిపోయింది అనమాట. జరుగుతున్న ప్రమాదాల వెనుక వాళ్ళ హస్తం ఖచ్చితంగా ఉంది. నేను విజయ్ని వెతకడానికి వెళ్తున్నాను. మీరు ఆ హాస్పిటల్కి సెక్యూరిటీ కల్పించండి. దేవుడి పైన నమ్మకం ఉంటే ఆయన చేతిలో ఈజీగా ప్రాణాలు పోవాలని వేడుకో. ఆయన రావడం ఖాయం, నువ్వు చావడం ఖాయం. నా పాప ఏ హాస్పిటల్లో ఉంది? సాయి నర్సింగ్ హోమ్ లో కృష్ణ గారే జరిపించారు. ఇదిగో విజయ్ బాబు, మీ నాన్నగారు మీ అన్నయ్యకి ఇచ్చాడు, మీ అన్నయ్య నీకిచ్చాడు, నువ్వు మాకు ఇవ్వాలి. ఇచ్చావంటే ఆస్తి మొత్తం మాది, హాస్పిటల్లో ఉన్న మీ అమ్మాయేమో నీది. అసలు నువ్వు మనిషివేనా? అసలు మనిషినని ఎవరన్నారే బాబు? అసలు నాకు తెలియగడుగుతాను. ఆస్తి కోసం కన్నబిడ్డను కూడా బలి చేయడానికి రెడీగా ఉన్నావు నువ్వు. అసలు మనిషివేనా? డౌటే సార్. అది పేదలకి చెందాలి, మీలాంటి పాపాత్ములకు కాదు. మేం కూడా పేదవాళ్ళమే బాబు, గొప్పవాళ్ళమని ఎవరున్నారు? ఇప్పుడు జూబ్లీహిల్స్ లో బంగ్లా కట్టుకోవాలని, ఖరీదైన కారులో తిరగాలని, విమానాల్లో ఎగరాలని మాకు కోరికలు ఉన్నాయి. ఆ కోరికలన్నీ తీరాలంటే డబ్బులు కావాలి కదా. ఏమయ్యా లాయర్, నీ కోరికలు లేవా? ఎందుకు లేవు సార్? ఓ అమ్మో, నాకైతే రాకెట్ లో చంద్రమండలానికి వెళ్ళాలని ఉంది. చూసావా ఆయనకి ఎంత పెద్ద ఆశ ఉందో. ఇదిగో ఆశ లేని మానవుడు లేడయ్యా ఈ భూ ప్రపంచం మీద. ఇదిగో నీ కూతురు బతకాల ఆశ నీకు లేదా? ఇప్పుడు ఆ ఆశ నెరవేరాలంటే ఆ డాక్యుమెంట్స్ ఇలాగేవయ్యా. ఇదిగో వీటి మీద టపా 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 అని 4 సంతకాలు పెట్టేసి వెళ్ళిపోవయ్యా, వెళ్ళిపో. ఇదిగో లేట్ చేసావనుకో, నీ పేరు ముందు నీ కూతురు పేరు ముందు లేటు అని యాడ్ చేయాల్సి వస్తుంది. ఆలోచించుకో. ఆ తర్వాత నీ ఇష్టమయ్యా. ఇదిగో టైం లేదు, మరి తొందరగా సంతకం పెట్టి నీ దారి నువ్వు హాస్పిటల్కి వెళ్ళిపో. పెన్నివ్వండి. సంతకం పెడతాంట. ఇదిగో సార్ సంతకం పెడతాంటే బంగారం పెన్ ఇవ్వరా? బంగారం పెన్ ఉందా? ఇదిగో బంగారం పెన్ ఇవ్వయ్యా. సారీ సార్, ఈ బాల్ పెన్నే ఉంది. ఏదోటి రాత్తదా బ్రహ్మాండంగా. ఇవి జాగ్రత్తగా పట్టుకోబా. ఇదిగో రౌడీ ఫెలోస్ నేను పొడిసారి చూడు, కసమని అలా 4 సంతకాలు పెట్టే బాబు. తొందరగా పెట్టవయ్యా. 1 2 3 ఇంకొకటి ఉంది తేడా రానికే. ఓకే, చాలా థ్యాంక్స్ బాబు. ఇదిగో 4 సంతకాలు ఎట్టి మమ్మల్ని వేల కోట్ల రూపాయలు అధిపతిని చేసిన నీకు శతకోటి వందనాలు. ఇదిగో అక్కడ పాప డేంజర్ లో ఉంది, జాగ్రత్తగా వెళ్ళు బాబు. ఒరే సార్ లేపరా, జాగ్రత్త లేపు. మీరు చేస్తున్న పాపం ఊరికే పోదురా, పైవాడంతా చూస్తున్నాడు. మీకు శిక్ష తప్పదు. పైవాడు కిందవాడు ఎదురువాడు వెనకవాడు పక్కవాడు అందరూ చూస్తానే ఉంటారు, కానీ మాకేం కాదు. నువ్వు వెళ్ళు, నువ్వు వదులు, వెళ్ళు. డబ్బులు వాసన. సార్ అలా వదిలేశారండి సార్, మనకి డేంజర్ కదా. పిచ్చివాడా, మన సంగతి తెలిసి మన జోలికి ఎవడొస్తాడయ్యా? మనం షుగరు బీపీ లాంటి దీర్ఘకాలిక రోగాలు లాంటి వాళ్ళం. మనతో పెట్టుకున్నారనుకో లైఫ్ లాంగ్ టాబ్లెట్ వాడాల్సిందే. ఎక్కువ మాట్లాడారనుకో హార్ట్ అటాక్ వచ్చేలా చేస్తాం. అర్థమైందా? ఇంత తెలిసాక కూడా మన జోలికి ఎవడొస్తాడయా? ఎవ్వడరాడు. సరి గమ పదని సా కరో కరో జర జల్సా 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 జల్సా.
కరో జర జల్సా 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 జల్సా. అబ్బా ఆపండి సార్. మీకేమన్నా మర్చిపోయిందా? కాదయ్యా, 100 కోట్ల ఆస్తి వచ్చింది సుమా. అది ఓకే సార్, సంతకం పెట్టించుకొని విజయం చంపకుండా ఎందుకు వదిలేశారు సార్? విజయ్ వదిలేశారా? తెలివి తక్కువ దద్దమ్మాని నన్ను తిట్టి మీరు చేసిందేంటి సార్? బయటికి వెళ్లిన విజయ్ ఊరికే ఉంటాడా? పోలీసులకి కృష్ణకి చెప్తాడు, ఊరు జనానికి కూడా చెప్తాడు. అసలే కృష్ణ మన మీద కోపంగా ఉన్నాడు. కృష్ణ మనల్ని బతకనిస్తాడా? పోలీసులు జనం ఎవరు అడ్డుపడినా మనని బతకనిస్తాడా? ఎందుకు సార్ ఇలాంటి పని చేశారు? ఛ, మీకు అసలు బుర్రే లేదు. థ్యాంక్స్. నీ కడుపులో ఉన్న ఉక్రోషం అంతా కక్కేసావా? అయిపోయిందా? కాసేపట్లో మన పని అయిపోతుంది. మనల్ని అంతం చేసేవాడు వస్తాడు. ఎలా వస్తాడయ్యా? వాడే అంతమైపోతాడు. మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువై విజయ్ వదిలేశారు సార్. వాడు తిన్నగా పాప దగ్గరికి వెళ్తాడు. అక్కడ కృష్ణ, పోచమ్మ అందరూ ఉంటారు. వాళ్లతో మన గురించి చెప్తాడు. పాపను బతికించుకుంటాడు, మనం చస్తాం. దడ్డమ్మ నేను కాదు సార్, మీరు. నువ్వు చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నావే బాబు. నన్ను మరీ నీ అంత దద్దమ్మ కింద లెక్కేయకు. నేను మరీ అంత తెలివి తక్కువడు కాస్తుమా. విజయ్ గారు వెళ్తున్నది పాపను బతికించుకోవడానికి కాదు, చంపటానికి. ఏంటి సార్ మీరు చెప్పేది? నేను చెప్పింది నీకు అర్థం కావాలంటే అరగంట క్రితం ఇక్కడ ఏం జరిగిందో నీకు చెప్పాల. అప్పుడు విజయ్ స్పృహలో లేడు. గట్టిగా కదిపినా గాని కదిలే పరిస్థితుల్లో లేడు. మీరెవ్వరూ ఇక్కడ లేరు. అప్పుడు ఏం జరిగిందంటే, డాక్టర్ ఇచ్చిన మొత్తం మంది బాగా పనిచేస్తారు. ఇప్పుడు ఆన్ చేద్దాం. ఆనే అమ్మయ్యా, థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. ఇప్పుడు నువ్వు మామూలు విజయ్ కాదు, మానవ బాంబువి. శీఘ్రమేవ మరణం ప్రాప్తిరస్తు. అది జరిగింది. తెలిసిన సార్ ముయ్యండి, దోమలు దొరతాయి. తన బాడీ మీద బాంబు ఉందన్న విషయం విజయ్ గారికి తెలియకుండా ఎగేసుకుంటా హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. హాస్పిటల్కి వెళ్ళి అమ్మాయిని చూసి విషయం చెప్పేలోగా బూమ్, బాంబు పేలిపోతాయి. భూకంపం వచ్చినట్టు బిల్డింగ్ మొత్తం కూలిపోతుంది. డాక్టర్లు, నర్సులు, విజయ్ గాడు, కృష్ణ, పాప, ఆఖరికి ఆ ముసలిదాంతో సహా అందరూ పీసులు అయిపోతారు. అది మ్యాడ్. అర్థమైందా?
ఇంత బ్రహ్మాండమైన బ్రేకింగ్ న్యూస్ ఇస్తే నవ్వరేటయ్యా నవ్వండబ్బా. మన ఆస్తి గడ్డొచ్చిన వారసులు మాడి మసైపోతారు. గౌతమి రుద్ర శత్రువుగాడి గుప్పిట్లో ఉన్నారు. ఆడు వదలడు. ఆళ్ళ గోల మనకు లేదు. అంచేత ఓలు మొత్తం ఈ ఆస్తికి మనమే వారసులం. ఏ రకంగా చూసినా సరే మనం విన్నర్స్. మీరు గ్రేట్ సార్. ఇండియాలోనే మీరు అత్యుత్తమైన విలన్ సార్. మీ టాలెంట్ తెలియక తొందరపడి మాత పారిపోయింది. నేను కూడా నోరు జారాను. దయచేసి క్షమించండి సార్. ఏం పర్లేదు లేవయ్యా, మనలో మన క్షమాపణలు ఎందుకు. ఇప్పుడు నీకు వచ్చే వాటాలో టీడీఎస్ లాగా 5% కట్ చేస్తాను అంతే. సింపుల్. రే అక్కడే సౌండ్ వచ్చి చూడండి, వెళ్ళండి. సార్ ఆ కృష్ణగాడు వస్తున్నాడా? లేదు సార్, వెళ్తున్నాడు. ఇక్కడికొచ్చి కూడా మనల్ని ఏం చేయకుండా వెళ్తున్నాడంటే వాడు ఖచ్చితంగా మన మాటలన్నీ వినేసి ఉంటాడు. ఒరే రౌడీ ఫెలోస్, వాడిని ఎలా అయినా సరే ఆపండి, లేకపోతే ఆడు విజయ్ గారికి మొత్తం మ్యాటర్ అంతా చెప్పేస్తాడు. ఆ బాంబు తీసుకొచ్చి ఇక్కడ పేల్చేస్తాడు. వెళ్ళండి రండి. ఎవరు రారని అంత ధీమాగా అన్నారు కదా సార్. ఇప్పుడు వాడు అంత ధైర్యంగా ఎలా వచ్చాడు? వస్తారయ్యా, హీరోలు అన్న తర్వాత ఆ మాత్రం ట్రై చేయరా. వాళ్ళ ప్రయత్నాలు ఆడాయి, కానీ మన దగ్గర మాత్రం వాళ్ళు చచ్చిపోతారు. యూ డోంట్ వరీ. గోపాల గోపాల, ఆ కృష్ణగాడు మా రౌడీలకు దొరికేలా చేయి స్వామి. తదాస్తు, దొరుకుతారు. ఎవరితో మాట్లాడుతున్నావు తేజ? త్వరగా నా కాల్ తీ. పాపం కృష్ణకి అన్ని ప్రాబ్లమ్స్ అయినా వినా గౌతమి రుద్రల్ని ఆ శత్రువు కిడ్నాప్ చేశాడు. విజయ్ని పొడి చేశారు. పాప పరిస్థితి 24 గంటలు గడిస్తే గాని ఏమీ చెప్పలేమంటున్నారు డాక్టర్లు. ఎటు చూసినా అన్ని ప్రాబ్లమ్సే. వీటన్నిటి మధ్య కృష్ణ నలిగిపోతున్నాడు నవీనా. విజయ్ నడుముకి బాంబు ఉంది తేజ. తను హాస్పిటల్కి వస్తున్నాడు. అది నీకు చెప్దామంటే ఎవరితో మాట్లాడుతున్నావురా? రే ఫోన్ లిఫ్ట్ చేయరా.
మేటర్ విన్నవాడి మౌనంగా ఉండిపోక ఎక్కడికి రా వెళ్తున్నావు? వెళ్ళి అందరి ప్రాణాలు కాపాడదామనే? రేయ్, ముందు వీడి ప్రాణాలు పోతాయని తెలీదురా పాపం. మర్యాదగా నన్ను వెళ్ళనివ్వకపోతే మీ అందరి ప్రాణాలు పోతాయి. అబ్బచ్చా, నిన్ను చంపమని మాకు డబ్బులిచ్చారు, మమ్మల్ని చంపమని నీకెవడరా డబ్బులిచ్చింది? నేను మీలా కిరాయిగాని కాదురా డబ్బులు తీసుకోవడానికి. సరే నవీన, ఇక ఉంటాను. బాయ్. ఇదేంటి కృష్ణవి ఎన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి? హలో తేజ. రే కృష్ణ, ఎక్కడున్నావురా? తేజ, హలో హలో కృష్ణ, హలో తేజ. ఏమైందయ్యా? ఫోన్ స్విచ్ ఆఫ్ ఏంటి? ఏం జరిగిందయ్యా? నాకు తెలిసి కృష్ణ ఏదో ప్రమాదంలో ఉన్నాడు బామ్మగారు. కృష్ణ కూడా ప్రమాదమా? అయ్యో భగవంతుడా, ఏమిటయ్యా ఈ అన్యాయం? బాధపడకండి బామ్మగారు, ఏం కాదు. అసలు ఏం జరుగుతుందయ్యా? కృష్ణకేం కాదు, మీరు బాధపడకండి ప్లీజ్. కృష్ణ వచ్చేస్తాడు, ఏం కాదు. మన కృష్ణకేం కాదు. ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి. ప్లీజ్ బామ్మగారు, ఏం కాదు. కృష్ణ వచ్చేస్తాడు. స్విచ్ ఆఫ్ అనే వస్తుంది బామ్మ. ఇందాక రింగ్ అయింది, హలో హలో అని కూడా అన్నాడు. మళ్ళీ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏం జరుగుతుందయ్యా? డాక్టర్, డాక్టర్,
పేషెంట్ మెలకు వచ్చింది డాక్టర్. డాక్టర్